అరే బావా రే బావా రే ఇంకెన్నాళ్ళరా ఇలా సరే నేను వెళ్ళి టీ తీసుకొస్తాను రే ఇదిగోరా రే తీసుకోరా రే తాగరా అరే రే రే బావా ఛే ఇంకెన్ని రోజులు ఇలా రే బావా రే రే బావా రాజమ్మ లేదురా వినరా రాజమ్మా రే బావా ప్లీజ్ రా రే వచ్చి పెన్షన్ తీసుకోమను ఆ ముసలిని రమ్మను బావా రాజమ్మ లేదురా రాజమ్మా బావా రాజమ్మా నడరా నా మాట వినరా రే బావా ఇంకెన్ని రోజులు రా ఇలా బాధపడతా ఉంటాం ఈశ్వర్ ఎందుకని చిన్నపిల్లలు లెక్క చేస్తున్నావు రాజం ఉన్నప్పుడు తెలియలేదు పారు తను ఎప్పుడు యుఎస్ వెళ్ళాలన్నా తన కొడుకు చనిపోయాడని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూనే వచ్చాను తను బతుకున్నప్పుడు ఏ రోజు నేను సరిగ్గా చూసింది కూడా లేదు అందుకేనేమో నాకు ఇప్పుడు తన మొహం కూడా సరిగ్గా గుర్తు రావట్లేదు కష్టమైనా ఇష్టమైనా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఈశ్వర్ రాజమ్మ కూడా నీ బాధ్యత అది నువ్వు ప్రాపర్గా చేసుంటే బాగుండేదేమో ఈశ్వర్ కూర్చొని చూసే వాళ్ళకి అర్థం కాదు పారు నా లోపల బాధ రే బావా అలా మాట్లాడకూడదురా రే నువ్వు ఉండరా చెప్పని వెంకీ పారు సంబరం ఏంట్రా వీళ్ళు అవును నేను స్కూల్ కోసం ఇదంతా చేశా కొన్నిసార్లు నా వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టి ఆ భిక్షపతి గారి చుట్టూ తిరిగా అంటే నన్ను ప్రేమించడం అది వేరే అది వేరే ఎలా అవుతుంది ఈశ్వర్ చెప్తే అర్థం కాదు అది వేరు ఇది వేరు అంటే ఆ స్కూల్ కోసం భిక్షపతి చుట్టూ తిరిగినట్టే నా చుట్టూ కూడా తిరిగావా పారు అలా కాదని చెప్తున్నా కదా లేదు ఈశ్వర్ నాకు అర్థమైంది నువ్వంతా మంచి కోసమే చేస్తున్నావు అయినా ఆశయాలతో కూడుకున్న ప్రేమలు ఎప్పుడు వర్కౌట్ అవ్వవేమో ఈశ్వర్ అసహ్యం వేరు ప్రేమ వేరు కానీ అవి రెండు ఒకే దగ్గర పనిచేయలేవు ఈశ్వర్ నేను చాలా చూశాను ఈశ్వర్ లైఫ్లో గోల్స్తో పనిచేసే వాళ్ళంతా మధ్యలోనే డీవియేట్ అయిపోతారు ఐదర్ వాళ్ళు లైఫ్ని సెట్ చేసుకుంటారు లేక లైఫ్ని కోల్పోయి గోల్స్ని సెట్ చేసుకుంటారు మన లైఫ్లో అలాంటి డీవియేషన్స్ రాకూడదని అనుకున్నాను ఈశ్వర్ అయినా స్కూల్ విషయం చాలా చిన్నదనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎంత కష్టమో అని రే మళ్ళీ ఏదో పెంటాయిలా ఉందిరా అయినా ఏదో గొడవ ఇప్పుడెందుకురా అవునప్పా కనీసం మనం ఆపుదామా నాకేం అర్థం అవ్వలేదప్పా అయినా మీరెందుకు ఇలా చేస్తున్నారు అయినా స్కూల్ రీఓపెనింగ్కి పారు అన్ని సెట్ చేసేసింది కదా స్కూల్లో వర్క్స్ అన్ని జరుగుతున్నాయి పర్మిషన్స్ కూడా వచ్చేసాయి గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఇచ్చేసింది కదా పారు చెప్పు పారు అది చెప్పకుంటే ఎలా అది చెప్దామనే ఇక్కడికి వచ్చా కానీ వాడి బాధని చెప్తుంటే విన్నా నాకు ఇప్పుడే తెలిసింది వాడి బాధకు నేను ఒక కారణమని
మా నాన్న చేసిన దానికి రిటర్న్లో ఏమి ఇవ్వలేనేమో, ఒక ప్రేమ తప్ప. కానీ అది కూడా రాంగ్గా కన్వే అవుతుంది. ఐఎమ్ సో సారీ ఈశ్వర్. ఇంకా స్కూల్ పనులు స్పీడప్ చేయాలి. మన జీవితాల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఈశ్వర్, ప్రేమకు కూడా కారణాలు ఉండాలని. రే రే ఆపరా. రే బావా వెళ్ళరా. రే మనం కూడా వెళ్దాం. రే బావా నా వెనకాల వచ్చి నీ టైం వేస్ట్ చేసుకో. పారు, ఇందాక నేనేం మాట్లాడానో కూడా నాకు తెలియదు పారు. మనసులో లేనిదే ఏ మాట బయటకు రాదు. ఏ ఆగప్పా, సంబరం రారా. నాకు భయం వేస్తుందప్పా. కింద ఎన్ని పేర్లు ఉన్నాయో ఏమో. మూసుకొని రారా. వాళ్ళిద్దరూ ఇడిపోయారు అనుకో, మళ్ళీ నీ ఆడితో సంసారం చేయాల్సి వస్తుంది. చాలా చండలంగా ఉంటది. అబ్బా, అసలు అదంతా మనసులోంచి మాట్లాడింది కాదు. దీన్ని ఎందుకు ఇంత ఎక్కువగా పట్టించుకుంటున్నావు? ఏదో ఫ్లోలో మీ నాన్న ఒక మాట అన్నానేమో, దానికి ఇంత ఫీల్ అవుతున్నావా? నేనేమందుకు ఫీల్ అవ్వట్లేదు. మరి దేనికి? పోయి ఆ భిక్షపతి గారితో పోల్చావుగా. వాన్నంటే నీ అవసరానికి వాడుకుంటున్నావు. అవసరానికి వాడుకోలేదు పారు, స్కూల్ కోసం. అయినా మీ ఆంధ్రోళ్ళందరూ ఇంతే. ఆంధ్రోల్లా? ఓహో, ఈ టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తున్నావు. అవునరా, తీసుకెళ్తా. నువ్వేగా ముందు స్టార్ట్ చేసింది. నేనెక్కడ తీసుకెళ్ళా, అదే వెళ్ళిపోయింది. అమ్మో, ఇది స్టేట్ ఇష్యూలా మారిపోయేలా ఉందిరా. ఏమైనా మా తమిళోళ్ళే మేలప్ప. ఫస్ట్ లవ్ చేస్తాం, ఆ తర్వాత గోల్ చేస్తాం, మళ్ళీ లవ్ చేస్తూ పని చేస్తాం. మూసుకోరా నువ్వు. ఇలా సంబంధం లేని మ్యాటర్లని మాట్లాడేవనుకో, ఎముకలేరు కొట్టేస్తాను. రారా రా, కొడుతురా. నీ ఒక్కడ కూడా లేదు కదా. మూసుకొని పోరా కిరికయ్యా. సరే పారు, కోపంలో రియాక్ట్ అవ్వకు. వెళ్ళి నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పుడైతే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. నేను ఈ బండ ఎక్కను. ఎందుకు? ఈ బండ భిక్షపతి గారు వాడొదిలేసిందేగా. నీకెలా తెలుసు? అది నిజమేరా సంబరం. అప్పుడప్పుడు ఆ బండి ఎక్కాలంటే నాకు కూడా సిరాకు వచ్చేస్తుంది. ఆయన కొత్త బండి కొనమంటాడు కొండవు. సరే, మనం స్కూల్ రీఓపెన్ చేశాక కొత్త బండి కొనుక్కుందాం. ఇప్పటికైతే రా పారు, ఈ బండిలో వెళ్దాం. నేనేమెక్కను ఈ తొక్కల స్కూటీ. అబ్బా, అలా ఉండాలిరా. మా బావాడు కొత్త బండి కొనాలి, అది నేనే ముందు నడపాలి. చూడప్పా, ఎక్కేసిందిరా. మనమే ఓవర్గా రియాక్ట్ అయ్యామా? అవునరా వెంకప్ప, ఉన్నాడి పో. రే బావా రారా. పారు 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 పారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంటి? గేట్ వేస్తుంది. గోడ దూకగలను. గుడ్ బై. పారు పారు పారు. బావా, నువ్వేంటి ఇక్కడ? చెప్తే నేనే వచ్చి పిక్ చేసుకునేవాడిని కదా. చూశాను రా నీ పత్తి వ్యాపారం. నడు ఈడు ఈడు కొనుక్కులు తీ. నన్ను బండి ఎక్కించలేవు కానీ అమ్మాయిని గోడ ఎక్కిచ్చేస్తావు. నడు నీ సూపు. నడు. ఇలా అంట ఈడు ఈడు వాళ్ళకం.
యారా ఈశ్వర్, అక్కడేం చేస్తున్నావురా? ఎప్పుడు లేని ఇటు వచ్చావేంట్రా? జాను బాగున్నావా? రాబోతుంది ఎండాకాలం కదా, కాస్త ఎండలు ఎక్కువగా ఉంటాయంట. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్దామని వచ్చా. చాలేరా నీ బడాయి, 70 ఎండాకాలాలు చూసిన దాన్ని. నా దగ్గర నీ వేషాలు. నిజం చెప్పు, పారుని చూస్తానికి వచ్చావు కదూ? లేదు జాను. హ్మ్. కాదు జాను. హ్మ్. అంటే అలా కాదు జాను. మ్మ్హ్మ్. అవును జాను. సరేదా, బంగారు బొమ్మరా నా పారు. మీ ఇద్దరు జంట వజ్రం బంగారంలా కలిసి ఉండాలనేది నా కోరిక. అదేంటి జాను, నేను డైమండ్ని కాదా? వజ్రానికి బలాన్నిచ్చి కుదురుగా ఉంగరంలో దాచేది బంగారమే కదా. ఓ కాబట్టి బంగారమే గొప్పదే పిచ్చి పిల్ల. జాను, మరి నేను అందరికీ ఆభరణాలు పోలికి అవసరం లేదురా సాంబారు. అబ్డియా జాను? అప్పుడు ఏంటి, కోపం తగ్గిందా? కోపమా? నాకెందుకు కోపం? నిన్న పడ్డావుగా. అయినా నీ కోపం కూడా గోదావరి లెక్క, పెరుగుతుంది తగ్గుతుంది. కానీ అప్పుడప్పుడు ఉప్పెనొస్తేనే కొంచెం కష్టం. అవునవును, నా సతీమణి పైన కోపమా? తప్పు తప్పు. పారు, నువ్వు నవ్వితే గోదారమ్మ నవరత్నాలు పోగులు పెట్టుకొని నవ్వుతున్నట్లే అనిపిస్తుంది. బానే మాటలు నేర్చావు. ఈశ్వర్, మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఆ గోదావరిలో వచ్చే పిల్లలలాగే ఉండాలి తప్ప ఉప్పెనలా కాదు. సరే పారు. ఎంత బాగుందో కదా. ఇది పట్టుకో. బాగా తీసావు ఈశ్వర్. పారు, నువ్వు లేనప్పుడు ఈ ఊరంతా నాకు చాలా నార్మల్గా అనిపించింది. నువ్వు వచ్చాక కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పుడు నువ్వు నాతో ఇలా ఉంటుంటే చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. మంచిదేగా. ఏమో మరి, డాక్యుమెంటరీ అయిపోయాక నువ్వు వెళ్ళిపోతావు అనే ఆలోచనకే ఈ ఊరంతా మోడైపోతుందేమో అనిపిస్తుంది. అదా నీ ప్రాబ్లం. ఒక పని చేస్తా, మా నాన్నతో చెప్పి నెక్స్ట్ టర్మ్లో ఇక్కడ పోటీ చేయమని చెప్తా. అప్పుడు నువ్వు నేను కలిసి ఉండొచ్చు. ఇంకా నయం, ఆంధ్ర తెలంగాణ కలవాలని చెప్పలేదు. అయినా ఏంటి నువ్వు, ఇప్పుడైతే నేను నీ పక్కనే ఉన్నా కదా. మీ అబ్బాయిలంతా ఇంతే, ఎప్పుడేదో ప్యాథోస్లో బతికేస్తూ ఉంటారు. నేను కూడా అదే చెప్తామనుకున్నాను ఈశ్వర్. నేను ఇంకో 2-3 డేస్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నేను వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగానే ఉంది. బట్ వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ వస్తా. ఈసారి అన్ప్లాన్డ్గా కాదు, ప్లాన్స్తో. హోప్ఫుల్లీ నేను వెళ్ళేలోపే ఈ స్కూల్ పనులు మొదలైతే బాగుంటుంది. పారు, ఐ లవ్ యూ.